అందరం రెస్టారెంట్కి వెళ్తున్నాం. మా పిన్ని వాళ్ళు మార్నింగ్ మంగళగిరిలో ఉంటారు కదా, వాళ్ళు మార్నింగ్ దుర్గగుడికి వచ్చి ఇప్పుడు వస్తున్నారు. మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. ఆన్ ద వేలో ఉన్నాం. వ్లాగ్స్ తీయడం కొంచెం లేట్ అవుతుందని అందరూ సబ్స్క్రైబర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటి మమ్మీ అంటే చెప్పు, ఏంటి నీ ఉద్దేశం ఏంటి చెప్పు. నిజమే, మొన్న పెళ్ళికి వెళ్ళాను గైస్ నేను. మా చుట్టాల అమ్మాయి పెళ్ళి ఉంటే దాంట్లో మా వాళ్ళు అదే అడుగుతున్నారు, ఎందుకు అంత లేట్గా వ్లాగ్స్ పెడుతున్నావు అని. అందుకే ఇంక నుంచి బాగా మీకు తలనొప్పి వచ్చేదాకా పెట్టాలని అనుకుంటున్నా. చూద్దాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చెప్పు ఏమంటే యా బాయ్, సీ యూ అగైన్. మా బుడ్డోడిని చూపిస్తా. గైస్ మేము స్టార్ట్ అయ్యాము, కానీ ఇంకా ఎంత టైం పడుతుంది చూసారా, ఆల్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్. విజయవాడలో కూడా చాలా భయంకరంగా ఉంది ట్రాఫిక్. మొన్న అడుగుతాను తెలుసా డాడీ, వీడియోలో నువ్వు చూపించలేదని. అదే కదా. We reached the restaurant. Happy birthday Anju. వీడు బుడ్డోడు నేనేం పెళ్లిలో వీడియో తీయట్లేదు, తింటాం ఆపేసాం. స్మైలీ. సో మేము భీమసల అనే రెస్టారెంట్కి వెళ్ళాము. ఎల్ఈపిఎల్ ఐకాన్లో ఉంటుంది. విజయవాడలో ఉండే వాళ్ళకి మేబీ ఐడియా ఉండొచ్చు. ఇది మరి కొత్తగా కట్టారో ఏమో తెలీదు. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పి రివ్యూస్ చూసాము. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో అదే ఈ రెస్టారెంట్. ఇన్ కేస్ విజయవాడలో ఉండేవాళ్ళు ఎవరైనా వెళ్తే యూజ్ అవుతుందని చెప్తున్నాను. అది అరిటాక్ చేప అని చెప్పి ఒక డిష్ ఉంది, మస్ట్ ట్రై అని. కానీ నాకైతే అది వర్స్ట్ అనిపించింది, మాకు ఎవ్వరికీ నచ్చలేదు. అది జస్ట్ చేపని ఉడకపెట్టి కారం నీళ్ళు పూసుకొని వచ్చినట్టుంది. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. నార్మల్ యావరేజ్ టేస్ట్ కూడా లేదు. అస్సలు ట్రై చేయకండి. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ 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 కోండ్ కోయ్ కోయ్ కోయ్. సో ఓవరాల్గా ఫుడ్ అయితే యావరేజ్ అనిపించింది మాకు. అంత టూ గుడ్ ఏం కాదు, బట్ వెళ్ళొచ్చు. యావరేజ్ టేస్ట్ అన్నట్టు. రివ్యూస్లో చెప్పినంత సూపర్గా అయితే ఏం లేదనమాట. కాస్ట్ అయితే ఓకే, రీజనబుల్గా అనిపించింది మాకు. కాస్ట్ అంత బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది, బట్ టేస్ట్ అయితే యావరేజ్ ఉంది. బయటికి పంపట్లేక మళ్ళీ చెప్పలేం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఇంకా అది అయిపోయాక మేము
మాల్లోనే హోమ్ సెంటర్ ఉంటుంది, దానికి వెళ్ళాము. మేము లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను బెడ్ తీసుకోవాలనుకుంటున్నామని చెప్పి. సో కొత్త బెడ్కి ఆ సైజ్ బెడ్షీట్స్ ఏమి మా ఇంట్లో అంత కరెక్ట్గా సరిపోవట్లేదు అని చెప్పి, కింగ్ సైజ్ కదా, సో ఆ బెడ్షీట్స్ చూద్దాము, ఇంకా డిఫ్యూజర్ అట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవాల్సింది ఉందని చెప్పి వెళ్ళి చూస్తున్నాం అనమాట హోమ్ సెంటర్. ఆ బెడ్ తీసుకున్నప్పుడుది వాళ్ళు వచ్చి ఫిట్టింగ్ చేసే అవి క్లిప్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మధ్యలో యాడ్ చేస్తాను. అజ్జు ఎవరు కొనిపెట్టారా నీకు అది? అజ్జు ఎవరు కొనిపెట్టారు అజ్జు అది? ఆ? ఏంటి నీకు బర్త్డే గిఫ్ట్ అది? ఏది మళ్ళీ తిప్పు. అదే రింగ్ పాత్ అంటే అదే, రింగ్ పాత్ అంటే అదే. ఏది ఒకసారి పోయి తిప్పు, ఏ తిప్పచ్చు, తిప్పు, అలా తిప్పు. ఆ. సైకిల్ ఏం చేశాడు తెలుసా? రింగ్ పాత్ కొత్త అక్కడ పోయి తిప్పాడు, కాలేదు సైకిల్ డాములు పట్టాడు, అక్కడక్కడే తిప్పేసాడు హ్యాండ్లు. ఏ తిప్పురా ఒకసారి తిప్పు. సో ఇది మేము తీసుకున్న బెడ్. అది ఆ రోజు ఫిట్టింగ్ వాళ్ళు నాకు తెలిసి ఒక 2-3 డేస్ ముందు వచ్చినట్టున్నారు. జస్ట్ వీడియో తీసాను, నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు ఆ క్లిప్స్ మధ్యలో యాడ్ చేయొచ్చు అని చెప్పి. సో ఇది మేము కింగ్ సైజ్ తీసుకున్నాము. ఇప్పటివరకు మాకు నార్మల్ డబుల్ బెడ్డే ఉండేది. సో ఇంకా ఇప్పుడు ఇది తీసుకున్నాం అనమాట. మ్యాట్రెస్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాము. సో మా పిన్ని వాళ్ళు ఇంకా ఆ రోజు వచ్చారు కదా, సో ఇంకా బెడ్ చూస్తున్నారనమాట కొత్తదని చెప్పి. ఇంకా ఈవినింగ్ 6 గట్ల నేను మా బాబాయ్ కేక్ ఆర్డర్ ఇచ్చాము ముందు రోజు. సో అది తీసుకురావడానికి వెళ్తున్నాము, ఇంటి దగ్గరే అనమాట. సో సో ఇది స్వీట్ వే అని వీళ్ళ దగ్గర కస్టమైజేషన్స్ కేక్ అన్నీ చాలా బాగుంటాయి. బిట్ కాస్ట్లీ బట్ టేస్ట్ బాగుంటుంది. కస్టమైజేషన్ కూడా ఏం చెప్తే అది చేస్తారు. పర్ఫెక్ట్ షేప్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కేక్ కూడా తీపి పెట్టేనా? ఇది పోయినసారి అడుగుతున్నా చిన్ని మళ్ళీ ఒకసారి కట్టి చిన్ని దాన్ని. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఓకే స్టార్ట్ చేసి వీడియో స్టార్ట్ చేయకుండా. అబ్బా తల్లి కూతుర్లు ఇద్దరు వీడియో స్టార్ట్ చేయకుండా మేము అంతే. ఏమో నేనైతే స్టార్ట్ చేసిందే నేను తీసుకున్నాను. నేను స్టార్ట్ చేశాను. ఏమో నేను తీసుకున్నప్పుడు రికార్డ్ అవ్వట్లా. అవును ఓకేనా? ఏదో గాలి వస్తుంది, ఏసీదే పైకి వెళ్ళింది ఏకి. కానీ అజ్జుదా ఫాస్ట్ రా. వెలిగించిన తర్వాత అంత స్వింగ్ ఏమి హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే అజ్జు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే ఆడు కూడా పాడుకుంటున్నాడు టు యు.
అజయ్ ఒకసారి ఊదుతున్నట్టు ఇలా అను ఫోన్ తప్పు ఒకసారి ఉఫాను Happy birthday to you. 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 సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని మమ్మీ ఆగు మమ్మీ అయ్యా సౌత పోసిని కూర్చో ఫోటో దిగాలి చదువుకొని మెతక పెళ్ళం రావాలి గెయ్యాలి పెళ్ళం రాకుండా స్మైలీ So this is how we enjoyed our day. We celebrated our Ajju's birthday. సో మేము ఏదైనా మోస్ట్లీ రెస్టారెంట్స్కి వెళ్ళడం, మేము ఏదైనా బర్త్డే రోజు ఉంటే మేమంతా కలిసే వెళ్తాము. మేము మా పిన్ని వాళ్ళు ఒక బిగ్ ఫ్యామిలీలా అనిపిస్తుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాము. సో అదనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్.